హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందైతే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నా మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా ఆఫ్టర్నూన్కి ఏం లంచ్ చేశానండి చూపిస్తానండి. ఇంకా పొద్దున్న అయితే ఇంకా ఈరోజు జీలకర్ర వాటర్ తాగలేదండి. నాకు ఎందుకో ఈరోజు తాగాలనిపించలేదు, అందుకనేసి టీ అయితే పెట్టుకున్నాను. ఈరోజు ఎందుకో టీ తాగాలనిపించింది, అందుకనేసి మార్నింగే టీ పెట్టుకున్నాను. నా ఒక్కదానికే కదా, మా ఆయన టీ తాగరు, ఇంకా అందుకనేసి నేను టీ పెట్టేసుకొని తాగుతున్నానండి. సో ఉదయం టిఫిన్ అయితే ఈరోజు సేమియా ఉప్మా చేశానండి. సేమియా ఉప్మా చేసేసి పిల్లలకైతే పెట్టేశాను. ఇంకా వీడియో అయితే మిస్ అయిందండి, అందుకని మధ్యాహ్నం వీడియో అయితే చూపిస్తున్నాను. సో మధ్యాహ్నంకి అయితే పప్పు చేస్తున్నానండి. టమాటా పప్పు వచ్చేసి కొంచెం టమాటా పప్పు రైస్ వండుతున్నాను. బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను, ఇంకా అదే మీకు చూపిస్తున్నాను. ఇంకా టమాటా పప్పుకైతే ఆలూ ఫ్రై కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. ఇంకా నేను ఎప్పుడు టమాటా పప్పు చేసినా కూడా దాని కాంబినేషన్ ఆలూ ఫ్రైయే చేస్తాను. ఇంకా అప్పుడప్పుడు ఎగ్ ఆమ్లెట్ అయితే వేసిస్తుంటాను మా ఆయనకి, చాలా బాగుంటుందండి. పసుపు, సో పప్పు అయితే కడిగి పెట్టాను కదా, అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇకైతే ఇది స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకున్నాను. ఇదైతే స్టవ్ మీద పెట్టేసి ఉడికిచ్చేస్తానండి. ఇంకా ఈ లోపు అయితే పప్పు రైస్ ఉడికే లోపు అయితే కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను. ఇంకా మీరేం వంట చేసింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి. సో ఈ లోపు అయితే నేను ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నానండి. టమాటా పప్పు కదా, అందుకనేసి టమాటాలు కొంచెం 4 టమాటాలు తీసుకున్నానండి. కొంచెం పెద్ద టమాటాలే తీసుకున్నాను. ఇంకా మిర్చి అయితే ముందుగానే కట్ చేసి పప్పులో వేసేస్తాను. అంటే పప్పుతో పాటు ముందుగా ఉడికిపోతాయి కదా, మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి అలా వేసేస్తాను. లేదు అంటే కొంచెం తొడిమలుగా కనిపిస్తుంటాయి కదా, ఎక్కువ కారం అని మా ఆయన మిరపకాయలు ఎక్కువ వేసావా అని అంటాడు. అందుకోసం నేను పప్పులో ముందుగానే పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టేస్తాను. ఇంక ఇక్కడ ఏంటంటే టమాటా చెట్టు చూడండి ఎలా అయిపోయిందో, చెట్టు కాయలన్నీ పాడైపోయాయి. ఇందులో ఏంటంటే చామ దుంపలు ఉంటాయి కదా, అవి ఇంతకుముందు తెచ్చిన కూరగాయల్లో ఒక 3 గడ్డలు ఉంటే దాంట్లో వేసానండి ఊరికే వేస్ట్గా అని. అవి చెట్లు వచ్చేసాయి. సరే తీసేద్దామంటే మా ఆయన ఏమంటే ఉంచు, దానికి ఇంకా కొంచెం ఎరువేస్తాను, బాగొస్తుందేమో చూద్దాము అని చెప్పేశాడు. అయినా కూడా అందులో ఏం చామ దుంపలు వస్తాయో నాకు అర్థం కాలేదు. కానీ చెట్టు మాత్రం చూసే బాగుందండి. ఆ ఆకు చూడండి అసలు ఎంత బాగుందో, తామరాకు వచ్చినట్టు వచ్చింది. ఇంకా మీషోలో అయితే పిల్లలకి టెడ్డీ బేర్లు బుక్ చేసామండి 2. మా ఆయన ఏమంటే రెండు బొమ్మలు ఒకేసారి బుక్ చేయమని చెప్పాను, కానీ ఆయన అంటే విడివిడిగా బుక్ చేశాడు. ఇంకా అవి 2 విడివిడిగా వచ్చాయండి. ఒకటైతే ఈరోజు వచ్చింది. అసలు ఆ బొమ్మ ఓపెన్ చేస్తే మా చిన్నబాబు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండి. అసలు వాడైతే దాన్ని వదలలేదు, ఒళ్ళో కూర్చోబెట్టుకొని అసలు జో కొట్టి పిల్లల్ని జో కొట్టినట్టు అలాగా ఆడుకున్నాడు. ఇంకా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళున్నాడండి. అంగన్వాడీకి పంపిస్తున్నానని చెప్పాను కదా, అంగన్వాడీ నుంచి రాగానే మంచం మీద చూసి వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో అండి. అసలు చూడంగానే అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, నా కోసం బొమ్మ తెచ్చావా నువ్వు, ఐ లవ్ యూ అమ్మా అని అసలు ఎంత ముద్దుగా చెప్పాడో అండి. మనం ఒట్టి బొమ్మలనే అనుకుంటామండి, చిన్నపిల్లలకి అసలు ఆ బొమ్మల్లో ఉండే హ్యాపీనెస్ మనం ఇవ్వలేమండి. వాళ్ళ ముఖంలో ఎంత ఆనందం వస్తుందంటే అసలు మాటలో చెప్పలేమండి. నాకైతే ఒక క్షణం కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయండి. వాడు అంత హ్యాపీగా వచ్చి ఐ లవ్ యూ అమ్మా అని చెప్పేసరికి. ఇంకా వాడి బొమ్మ అయితే రాలేదండి, నెక్స్ట్ డే వస్తుందంట అది. ఈరోజు అయితే ఇంకా అది వచ్చింది. కాకపోతే కాసేపు ఇద్దరు గొడవ పడ్డారు బొమ్మ కోసం. ఇంకా కాసేపు మళ్ళీ ఇంకా ఒకళ్ళు మార్చుకొని ఒకళ్ళు ఆడుకున్నారు. నేనైతే 2 ఒకేసారి ఓపెన్ చేద్దాం అనుకున్నాను,
కానీ అది ఆర్డర్ వచ్చినప్పుడు చిన్నాడు మేల్కొనే ఉన్నాడు. ఇంకా అది ఓపెన్ చేయాలని ఏడుస్తూ ఉండేసరికి నేను ఓపెన్ చేసేసాను. చూడండి, ఇంకా ఇల్లు అయితే సర్దేశాను. మంచం మీద, మిషన్ మీద. ఇంకా పిల్లలైతే ఇల్లు కిష్కింద కాండ చేసేస్తారండి. అసలు ఎంత అల్లరి చేస్తారో, ఎంత సర్దినా కూడా ఎక్కడ వస్తువులు అక్కడ తీసి విసిరేస్తూ ఉంటారు. ఇందులో చాలదన్నట్టు మా ఆయన కూడా నా పిల్లలతో చేరి, మా ఆయన కూడా ఒక చిన్న పిల్లోళ్ళలాగా అన్నీ ఎక్కడ తీసినా అక్కడ పడేస్తూ ఉంటాడు. ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఉంటాను. ఇంకా రోజంతా అవి సర్దనే సరిపోతుంది. కాసేపు కూర్చుందామన్నా కూడా అస్సలు కుదరదండి నాకు ఈ పిల్లలతోటి. ఉదయం అయితే ఒక 2 hours నాకు గ్యాప్ ఇస్తాడు చిన్నోడు. వాడు నిద్ర లేసేసరికి ఇంకా ఇంట్లో ఇవన్నీ చక్క పెట్టేస్తాను. మళ్ళీ లేసాడంటే ఇంకా మళ్ళీ అన్నీ యథా ప్రకారం కిందికి వచ్చేస్తూ ఉంటాయి. ఇందులో చాలా అన్నట్టు ఆ పప్పు డబ్బాలు అవన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టేస్తూ ఉంటాడు. సో ఇక్కడైతే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, పప్పు ఉడికిపోయిందండి. అందులో ఇంకా టమాటాలు అవన్నీ వేసుకున్నాను. అన్నం అయితే నేను వంచేసుకుంటానండి. గంజి వంచి పెడతాను. ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఆలు ఫ్రైకి ఏమంటే ఆలు కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, వాటర్ వేసి ఫస్ట్ అయితే ఉర్లగడ్డ ఉడకబెడుతున్నాను. ఇంకా అన్నం అయితే వంచి పెట్టుకున్నాను కదా, ఇంకా అది పక్కన పెట్టేసి ఉర్లగడ్డ అది స్టవ్. మీ పిల్లలు కూడా ఇలాగే అల్లరి చేస్తారా లేదా అండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. అన్నం వంచేసాను, అన్నం అయిపోయింది. ఇంకా ఉర్లగడ్డలు అయితే పొయ్యిన పెట్టేస్తున్నాను. ఇంకా అవి ఉడికేలోపు దోసకైతే నానబెడుతున్నానండి. అసలు ఈ మధ్య నేను దోశ చేసి చాలా రోజులైంది. టిఫినే వేయడం మానేశాను. ఇంకా ఈరోజైతే పెద్ద బాబు అమ్మ దోశమ్మ అని అడుగుతున్నాడు వాడు. అందుకోసం దోశకైతే నానబెడుతున్నాను. చిన్న గ్లాస్ నిండా మినపప్పు తీసుకున్నాను. నేను ఎక్కువ గ్లాస్ కొలతలే యూజ్ చేస్తానండి. మాకు అదే కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఆ గ్లాస్ నిండా మినపప్పు వేసుకున్నానంటే వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ బియ్యం వేసుకుంటాను. ఇంకా ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకుంటాను. అన్ని మెంతులు అయితే వేసుకున్నాను. ఇంక ఇవైతే 2 times కడిగేసి నానబెట్టి పక్కన పెట్టేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా నేను కుక్కర్లో అంతా పప్పు పెట్టనండి. అసలు కుక్కర్ అనేది నేను యూస్ చేయడం మానేశాను. నార్మల్గా ఇలా గిన్నెలోనే పప్పు ఉడికించుకుంటాను. ఇక్కడ చూడండి, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా, ఇందులో పప్పుకు సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మెదిపేసుకుంటున్నానండి పప్పునైతే. చూడండి, పప్పు అయితే బాగా మెత్తగా మెదిపి పక్కన పెట్టుకున్నాను. ఇంకా దీనికి పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఉర్లగడ్డ కూడా ఉడికిపోవచ్చింది. ఇంకా అవి కూడా ఉడికిన తర్వాత ఒకసారి పప్పుకి దానికి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఉర్లగడ్డ ఉడికిపోయింది. ఇంకా తీసేసి ఆ పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తాలింపుకి అయితే రెడీ చేస్తున్నానండి. ఏంటి నార్మల్గా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, అందరికీ తెలిసిందే పప్పు ఉర్లగడ్డ తాలింపు, అందుకని ఏం లేదు. కాకపోతే నేను ఎలా చేసుకుంటున్నాను, నా పని ఏంటి అనేది మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే డైలీ పప్పు ఉండాలండి. ఎందుకంటే 2 చిన్నపిల్లలు పప్పుతో తినేవాళ్ళు. ఇంతకుముందు రసంతో తినేవాళ్ళు అప్పుడప్పుడు. ఇప్పుడైతే రసం అస్సలు ముట్టుకోవట్లేదండి. 3 days అయినా సరే ఆ రసం అలాగే ఉంటుంది ఇంట్లో. అందుకని ఇంకా రసం పెట్టడమే మానేశాను. పప్పే వెరైటీగా పప్పు చేస్తాను. ఒకరోజు దోసకాయ పప్పు, ఒకరోజు టమాటా పప్పు, ఒకరోజు బీరకాయ పప్పు, ఒకరోజు సాంబారు, ఒకరోజు ఒట్టి పప్పు చారు అలాగ చేస్తుంటాను. ఒక పూట మాత్రం పప్పు చేస్తాను. ఎందుకంటే ఇద్దరికి 2 పూటలకి పప్పు అయితే సరిపోద్ది 2 పిల్లలకి. ఇంకా మాకైతే మధ్యాహ్నం మాత్రం కంపల్సరీ పప్పు అయితే ఉంటుంది. సాయంత్రం మాత్రం ఇంకా ఏదన్నా వేరే కూర ఏదన్నా చేస్తుంటాను. అందులో నాకు కూడా ఈ మధ్య ఎక్కువగా పప్పు చేసి పప్పు చెయ్యని రోజు నాకు ఏమనిపిస్తుందంటే ఈరోజు నేను వంటే చేయలేదన్న ఫీలింగ్ వస్తుంది నాకు.
ఎక్కువగా అంటే డైలీ పప్పుచారు ఇట్లా పప్పు అలవాటు అయిపోయింది పిల్లలతో పాటు. ఇంకా పప్పు చేయని రోజు నాకు వంటలే చేయలేదు, ఈరోజు అసలు వంటే చేయలేదన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా పిల్లల కోసమైనా తప్పదు కదండి, మనం తిన్నా తినకపోయినా పిల్లల కోసం మనం సర్దుకొని చెయ్యాలి. అందుకోసం వాళ్ళ కోసం నేను డైలీ పప్పు అనేది చేస్తున్నాను. ఇంకా చికెను అటువంటివి చేసినప్పుడు మాత్రం నేను వీడియోస్ పెడుతున్నాను. నార్మల్ వీడియో అయితే నేను చెప్పట్లేదు, నార్మల్గా అయితే చూపిస్తున్నాను అంతేను. సో నా వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఇక్కడ ఆలు ఫ్రై అయితే చేస్తున్నానండి. ఫ్రైకి తాలింపు పెట్టేసి ఆలు ఇట్లా ఫ్రై చేస్తున్నాను. ఇందులో నేను కారం వేసుకోనండి. ఒక పచ్చిమిరపకాయ అయితే కట్ చేసి వేసాను కదా, పండు మిర్చి కట్ చేసి వేసాను కదా, ఇంకా అందులో లాస్ట్లో కొంచెం మిరియాల పొడి అయితే కలుపుకుంటాను. కారం అయితే అస్సలు ఇంకా వాడను, ఆ కారమే మాకు సరిపోతుంది. నిజంగా అండి ఆలు ఫ్రై ఎలా ఉంటుందంటే, మనం పెళ్లి భోజనాలకు వెళ్తే అందులో అక్కడ ఆలు ఫ్రై పెడతారు కదా, ఆ టైప్లో ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఏం లేదండి, ఆయిల్ వేసేసి ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, తెల్లగడ్డలు అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ ఆలు వేసుకొని ఇంకా కొంచెం ఫ్రై చేసుకొని, ఇంకా మీకు కావాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోండి, లేదు అంటే కొంచెం మిరియాల పొడి వేసుకోండి. నిజంగా అండి అంతే, ఇంకా సింపుల్ అండి. దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగ ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో వంట అంతా అయిపోయిందండి. ఇంక ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. అన్నీ ఇంకా వండి అలాగే పెట్టనండి, నేను పక్కకు తీసి పెడుతుంటాను. ఇంకా ఇవన్నీ తీసేసి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మీకు అనేది ఒకసారి అయితే నేను చూపిస్తాను. చూడండి ఇంకా అంతా సర్దేశాను నేను. చూడండి ఆలు ఫ్రై, టమోటా పప్పు అండ్ రైస్. ఇంక ఇన్ని ఉన్నప్పుడు చివరాకల్లో పెరుగు లేకపోతే ఎలాగండి, అందుకని